ఆశ్చర్యం, ఊహకి అతీతం. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్గి పట్టింది. ఇలాగ అగ్గి అంటుకోబోయేసరికి అసలు వాళ్ళే అంటించారేమో 1000 కోట్ల కంటే ఎక్కువ క్యాష్ దొరికిందట. ఏం చేయాలి? ఇమీడియట్ గా ఆయన్ని అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, సిబిఐ, ఈడీ అందరి ద్వారా. ఏమీ చేయకుండా సిజే కోర్టు, సుప్రీం కోర్టు కొలీజియం ఆయన్ని సీక్రెట్ గా అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. అరే, ఇక్కడ రేప్ చేశాడు ఒక టీచరు, గవర్నమెంట్ టీచర్ అంటే ఇంకొక స్కూల్కి పంపిస్తాడా అక్కడ రేప్ చేయమని? ఇంత దారుణమా జ్యుడిషియర్? అందుకే నేను ప్రిపేర్ చేసిన పిల్లు, వీళ్ళు మైలార్డు ప్రభులు కాదు, జడ్జిలు. వీళ్ళకి ఇమ్యూనిటీ ఉండకూడదు. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే, వీళ్ళు కూడా సమానంగా చూడాలి. 1, ఇమ్యూనిటీ తీసేయాలి. 2, ఈ జడ్జిల మీద ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ చేయించాలి. 3, ఈయన్ని అరెస్ట్ చేసి ఇమీడియట్ గా రిమాండ్ కు పంపించాలి. 4, 72 గంటలు ఇది జరగకపోతే లా మినిస్టర్ రిజైన్ చేయాలి. 5, మీడియా ఆర్టికల్ 19 చిన్న ఘోరాలు 15,000-20,000 వేలు లంచం తీసుకున్నోడు గురించి బ్రేకింగ్ న్యూస్లు పెడతారే. మరి 100,000 కోట్లు దొరికిన జడ్జిని ఇంకొక దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తే ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లో మీరు బ్రేకింగ్ న్యూస్లు ఎందుకు పెట్టరు? ఎందుకు ఈ జడ్జిని వర్మానా, ఓహో వాడనా, వాళ్ళ తాలూకానా, పెద్ద హైకోర్టు జడ్జనా? దేశం సర్వనాశనం అవ్వకూడదంటే ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు డెమోక్రసీని కాపాడదామన్నవారు, జ్యుడిషియర్ని కాపాడదామన్నవారు, దేశాన్ని కాపాడదామన్నవారు బ్రేకింగ్ న్యూస్లు పెట్టి ఈ వీడియో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినంత వరకు, లా మినిస్టర్ రిజైన్ చేసినంత వరకు, ఈ జడ్జి అరెస్ట్ అయినంత వరకు చట్టాన్ని కాపాడదాం, దేశాన్ని రక్షిద్దాం.